నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అబ్బుర పడేలా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు చరిత్ర వైభవాన్ని చాటేలా ప్రదర్శనలు జయ జయ హే తెలంగాణ గీతానికి ఫ్లాగ్ వాక్ జగన్ పై దాడి ఘటనతో సంబంధం లేదన్న సతీష్ నేరం ఒప్పుకోవాలని పోలీసులు తుపాకీతో బెదిరించారని ఆరోపణ 2 లక్షలు ఆశ చూపారని వెల్లడి ఆంధ్రప్రదేశ్ రోడ్ల బాగుకు 43,000 కోట్లు అవసరం తక్షణం రిపేర్ చేయాల్సిన మార్గాలు 25,000 కిలోమీటర్లు 5 ఏళ్లు నిర్లక్ష్యం చేసిన జగన్ ప్రభుత్వం రుతుపవనాల ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు ఉష్ణోగ్రతలు తగ్గి చల్లబడిన వాతావరణం నైరుతికి ముందే తెలంగాణలో వానలు ఎగ్జిట్ పోల్స్ పై ఎదురుదాడి పెంచిన ప్రతిపక్షాలు విలువే లేదన్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్టాక్ మార్కెట్లో లబ్ధి కోసమేనని అఖిలేష్ ఆరోపణ ఈసీ తలుపు తట్టిన పార్టీలు ప్రణాళికబద్ధంగా విపక్షాలు దాడి చేస్తున్నాయని భాజపా ఫిర్యాదు పోస్టల్ ఓట్ల లెక్క ముందే తేల్చాలని ఇండియా కూటమి డిమాండ్ మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ట్రాక్టర్ బోల్తా 13 మంది దుర్మరణం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ట్యాంక్ బండ్పై కళాకారుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి జయ జయ హే తెలంగాణ పూర్తిస్థాయి గీత ఆవిష్కరణ సమయంలో 5,000 మంది పోలీసులు చేసిన ఫ్లాగ్ మార్చ్ చూపర్లను కళ్లు తిప్పుకోనివ్వలేదు వేడుకల్లో బాణాసంచా వెలుగులు లేజర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి వర్షం కురుస్తున్నప్పటికీ గవర్నర్ రాధాకృష్ణన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేడుకలను ఆశాంతం ఆసక్తిగా తిలకించారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల్ని గవర్నర్ రాధాకృష్ణన్ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నేతలు అధికారులు హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ పై నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాన్ని తిలకించారు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 10 ఏళ్ల పండుగ పేరుతో నిర్వహించిన దశాబ్ది ఉత్సవాలు గంటన్నర సేపు జరిగాయి అమరవీరులకు నివాళి అర్పిస్తూ పాడిన గీతంతో వేడుకలు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా తెలంగాణ చరిత్ర వైభవాన్ని చాటేలా కళాకారుల ఆటపాటలు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి రంగురంగుల విద్యుత్ దీపాల వెలుగులు లేజర్ షోతో ట్యాంక్ బండ్ పరిసరాలు సరికొత్త శోభను సంతరించుకున్నాయి వేడుకల ప్రారంభానికి ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం గవర్నర్ రాధాకృష్ణన్తో కలిసి స్వయం సహాయక బృందాలు చేతి వృత్తుల వారు ఏర్పాటు చేసిన స్టాళ్లు ఫుడ్ స్టాళ్లను పరిశీలించారు రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ చరిత్రను వైభవాన్ని చాటి చెప్పేలా 17 రకాల కళారూపాలు ప్రదర్శించారు వర్షంలోనూ ఘట విన్యాసం ఒగ్గుడోలు గుస్సాడి థింస చిందు యక్షగానం తదితర కళారూపాల ప్రదర్శనలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి అనంతరం తెలంగాణకు నృత్య నీరాజనం పేరుతో సాగిన పేరిణి తదితర నృత్య రూపాలు వీక్షకుల మదిని దోచాయి అనంతరం జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు ఒకవైపు రాష్ట్ర గీతం కొనసాగుతుండగానే 5,000 మంది పోలీసులు జాతీయ పతాకాలతో ఫ్లాగ్ మార్చ్ చేశారు దశాబ్ది వేడుకల్లో రంగురంగుల బాణసంచా వెలుగుల్ని చూస్తూ ప్రజలు కేరింతలు కొట్టారు చివరగా ఏర్పాటు చేసిన లేజర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది తెలంగాణ రాష్ట్ర గీతం రచయిత అందశ్రీ సంగీత దర్శకుడు కీరవాణిని సీఎం రేవంత్ రెడ్డి సన్మానించారు ట్యాంక్ బండ్ పరిసరాలు మొత్తం జై తెలంగాణ జై భారత్ నినాదాలతో మారుమోగాయి భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ దశాబ్ది వేడుకల ముగింపు ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి గులాబీ పార్టీ 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తోంది ప్రత్యేక రాష్ట్రం కోసం అసువులు బాసిన అమరవీరులకు నివాళి అర్పిస్తూ శనివారం హైదరాబాద్లోని అమరవీరుల స్తూపం నుంచి అమరుల స్మృతి చిహ్నం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం తెలంగాణ భవన్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఉద్యమ ప్రస్థానం 10 ఏళ్ల పురోగతి కళ్లకు కట్టేలా తెలంగాణ యాది పేరిట ఛాయాచిత్ర ప్రదర్శన నిర్వహించారు వేడుకల ముగింపు రోజైన ఇవాళ అన్ని జిల్లాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు భారాస జిల్లా కార్యాలయాల్లో జాతీయ జెండా పార్టీ జెండా ఎగరవేసి సమావేశాలు నిర్వహిస్తారు ఆసుపత్రులు ఇతర చోట్ల పండ్లు మిఠాయిలు పంపిణీ చేస్తారు తెలంగాణ ఉద్యమానికి సంబంధించి స్టిల్ సీకింగ్ జస్టిస్ పేరుతో రూపొందించిన డాక్యుమెంటరీతో పాటు కేసీఆర్ హయాంలో జరిగిన పురోగతిపై ఓ ప్రదర్శన ఇవ్వనున్నారు
సీఎం జగన్పై గులకరాయి విసిరిన ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని నిందితుడు వేముల సతీష్ తెలిపాడు. నేరం ఒప్పుకోవాలని పోలీసులు తలకు తుపాకీ గురిపెట్టి బెదిరించారని ఆరోపించాడు. తనపై అన్యాయంగా కేసు బనాయించాలని చూసినట్లు వేముల సతీష్ ఆవేదన వ్యక్తం చేశాడు. ముఖ్యమంత్రి జగన్పై గులకరాయి విసిరిన కేసు నిందితుడు సతీష్ ఆదివారం బెయిల్పై నెల్లూరు కేంద్ర కారాగారం నుంచి విడుదలయ్యారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన సతీష్ పలు కీలక విషయాలు వెల్లడించారు. జగన్పై గులకరాయి విసిరి హత్యాయత్నం చేసినట్లు ఒప్పుకోవాలని పోలీసులు తనపై ఒత్తిడి తెచ్చారని చెప్పారు. ఒప్పుకోకపోతే చంపేస్తామని తుపాకులతో బెదిరించారని తెలిపారు. తల్లిదండ్రుల్ని చంపేస్తామని భయపెట్టారని చెబుతూ సతీష్ కన్నీటి పర్యంతమయ్యారు. ఘటనతో తనకెలాంటి సంబంధం లేదని, అసలక్కడ తాను లేనని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేరాన్ని తనపై వేసుకుంటే 2 లక్షల రూపాయలు ఇస్తామన్నారని తెలిపారు. నేను ఆ రోజు సీఎం దెబ్బ తగిలిన రోజు 300 ఇస్తామంటే నా ఫ్రెండ్స్ మేము వెళ్ళేసి వచ్చాం. దెబ్బ తగలక ముందే వచ్చేసాం. కేక్ అవి తీసుకున్నాక వెళ్ళాం. ఆ లోపల దెబ్బ తగిలింది అంట. అది మాకు తెలియదు కూడా తెలియదు. అయితే ఇంక నైట్ 12ంటికి కేక్ కోసుకుంటే బాంబులు చేద్దామని పోలీసు వాళ్ళు 6 వచ్చి ఇంటికి వెళ్ళిపోండ్రు అంటే వెళ్ళిపోయాను సార్. తర్వాత 2 రోజుల తర్వాత పోలీసు వాళ్ళు నైట్ ఇంట్లో పనుకుంటే 11ంటికి వచ్చి బాండ్ వీక్స్ తాగినరా ఇది తాగినరా అని కేసు పెట్టారని ఎవరో కేసు పెట్టారని చెప్పి ఇంట్లో నుండి తీసుకెళ్లారు సార్. పోలీస్ స్టేషన్ తీసుకెళ్లకుండా అంబాపురం సైడ్ను మంగళగిరి సైడ్ అటు తీసుకెళ్ళి భయపెట్టిండ్రు సార్. 2 రోజులు 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఉంచుకున్నారు సార్. లోన్ సీసీ కెమెరాలు ఉన్నాయి. అక్కడ ఏమని చెప్తే భయం వేస్తుందేమో వాళ్ళకి నన్ను దొడ్లోకి తీసుకెళ్ళి భయపెట్టించిండ్రు సార్. 2 లక్షలు ఇస్తాం కేసు ఒప్పుకో అది ఇది అని భయపెట్టించిండ్రు సార్. సాయం చేస్తాం అది ఇది అని భయపెట్టించిండ్రు. నేను అప్పుడు ఒప్పుకోలేదు. బెదిరించిండ్రు. గన్లు పెట్టి కేసు ఒప్పుకో చంపేస్తాం అది ఇది అని భయపెట్టారు సార్. అసలు మేమైతే చేయలేదు సార్. బెయిల్పై విడుదలైన సతీష్ను అతడి తల్లిదండ్రులు వేముల దుర్గారావు, రమణ, వారి తరపు న్యాయవాది అబ్దుల్ సలీం నెల్లూరు కేంద్ర కారాగారం వద్దకు వచ్చి విజయవాడలోని ఇంటికి తీసుకెళ్లారు. ఎలాంటి సంబంధం లేకపోయినా తన కుమారుణ్ణి ఈ కేసులో కావాలని ఇరికించారని సతీష్ తండ్రి దుర్గారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసుకి మా అబ్బాయికి మాత్రం ఎటువంటి సంబంధం లేదు సార్. ఏదో కావాలని ఇరికిచ్చారు. ఆ రోజు ఏదో మా గూడెంలో కేక్ కోసుకున్నందుకు తీసుకుని వెళ్ళి ఇలా ఇరికిచ్చారు సార్. అట్టాగా 6-7 పిల్లలను కూడా తీసుకెళ్లారు సార్. మా అబ్బాయి గూడెంలోని వాళ్ళని వదిలిపెట్టారు. ఇల్లు గట్ట వదిలిపెట్టేస్తారా, నువ్వు ఇట్లా చెప్తే వదిలిపెట్టేస్తాము, ఒప్పుకో, లేదంటే మేము మా అమ్మ మీ నాన్న చంపేస్తారు, ఒప్పుకో, నిన్న 2 రోజులు ఇల్లు పంపించేశారు కానీ నిన్ను కూడా పంపించేస్తారని అలా ఒప్పించారు. గులకరాయి కేసును కోడికత్తి 2గా చెయ్యారని చూశారని సతీష్ తరపు న్యాయవాది సలీం అన్నారు. పోలీసుల వద్ద ఎలాంటి ఆధారాలు లేవని, ఇదే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లామన్నారు. గుల్కరాయి ఉంది కదా, అది వెపన్స్ కేటగిరీలా రాదు, వెపన్ లిస్ట్లా రాదు. అది అందుకే అది హత్యాయత్నం కింద మెన్షన్ చేయరాదని కోర్టుకి గట్టిగా వాదించాను. కోర్టులో కూడా పోలీసు తీసుకొచ్చిన రిపోర్ట్స్ కూడా అతను ఓన్ స్టేట్మెంట్ ఉంది. ఆ ఓన్ స్టేట్మెంట్ బేస్ చేసి అతన్ని అరెస్ట్ చేశారు. దాని తప్ప ఏం లేదు అని నేను వాదించాను. మరి జగన్మోహన్ రెడ్డికి సతీష్కి అసలు శత్రుత్వం కూడా ఏం లేదు. సతీష్ ఒక మామూలు అబ్బాయి. అతను ఎలిమెంటరీ స్కూల్ కూడా వెళ్ళలేదు. జగన్మోహన్ రెడ్డి ఎక్స్ సీఎం కొడుకు, ఇప్పుడు సీఎం. ఇతనికి అసలు కంపారిజన్ చేసి అసలు ఎక్కడ కూడా శత్రుత్వం ఎస్టాబ్లిష్ అవ్వదని కోర్టుకి నమ్మించాను. మరి ఇది ఏముందంటే జగన్మోహన్ రెడ్డి అందులో బాధితుడు ఉన్నాడు. ఆయన 161 స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయలేదు. ఆయన విధి విధాన్ని గౌరవించాలి జగన్మోహన్ రెడ్డి. దాన్ని కూడా వైలేషన్ చేశారని నేను కోర్టుకి కన్విన్స్ చేశాను. సో ఆ బేస్ మీద కోర్టు నమ్మి అతనికి బెయిల్ ఇచ్చారు. సార్ సతీష్ ఒప్పుకున్న, సలీం ఒప్పుకున్న, పోలీస్ దగ్గర ఒప్పుకుంటే అది చల్లదు. అది ఆర్టికల్ 20 క్లాస్ 3కి వైలేషను, మరి ఎవిడెన్స్ యాక్ట్ 25కి వైలేషను, ఎన్డీపీ యాక్ట్ 67కి వైలేషను. ఇప్పుడు నేనే చెప్తాను జగన్మోహన్ రెడ్డి మీద రాయేసానంటే అది నా మీద కేసు కట్టడానికి రైట్ లేదు. పోలీస్కి ఎస్టాబ్లిష్ చేస్తేనే అవుతుంది. అలా అయితే అందరు ముద్దాయి అవుతారు. సో రూల్ ఆఫ్ లా ఉంది, రూల్ ఆఫ్ లాకి ఫాలో అవ్వాలి. చేయని తప్పుకు జైల్లో 45 రోజుల పాటు నరకయాతన అనుభవించారని, అమ్మా నాన్న గుర్తొచ్చి అనుక్షణం ఏడ్చేవాణ్ణని సతీష్ కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పటికైనా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎంతో హోరాహోరీగా జరిగిన ఎన్నికల తుది ఘట్టానికి రంగం సిద్ధమైంది. ఓట్ల లెక్కింపునకు ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. పోలింగ్ సందర్భంగా చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేలా కౌంటింగ్ కేంద్రాలతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి భద్రత ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీగా బలగాలను మోహరించారు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఆంధ్రప్రదేశ్ పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు.
కొన్ని లెక్కింపు కేంద్రాల వద్ద 3 అంచెలు, మరికొన్ని చోట్ల 5 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అల్లర్లకు తావు లేకుండా గట్టి చర్యలు చేపట్టారు. విజయవాడలో ఓట్ల లెక్కింపు జరిగే నిమ్రా, నోవా కళాశాలల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 3000 బలగాల్ని మోహరించారు. 4, 5 తేదీల్లో విజయోత్సవాలు, ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. విశాఖలోనూ కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. బందోబస్తు కోసం 232 మంది పోలీసుల్ని నియమించారు. 139 పికెట్ పాయింట్స్, 79 పెట్రోలింగ్ వాహనాలు అందుబాటులో ఉంచారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ అనుమతి లేదని విశాఖ జాయింట్ పోలీస్ కమిషనర్ ఫకీరప్ప తెలిపారు. అనంతపురం జేఎన్టీయూలో 8 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎవరైనా నిబంధనల్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ హెచ్చరించారు. అల్లూరు జిల్లా పాడేరులో తొలిసారి కౌంటింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలోని చెయ్యేరు శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. సామాజిక మాధ్యమాలపై నిఘా పెట్టారు. అటు పల్నాడు జిల్లాలో ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం గట్టి చర్యలు చేపట్టింది. పోలింగ్ రోజు అల్లర్లతో జాతీయ స్థాయిలో అపఖ్యాతి మూటగట్టుకున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రధాన రాజకీయ పార్టీల కార్యాలయాలు, అభ్యర్థుల ఇళ్ల వద్ద బలగాలను మోహరించారు. జిల్లా అంతటా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పోలింగ్ నాటి పరిస్థితులకు భిన్నంగా కౌంటింగ్ ప్రక్రియ జరగాలని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు ప్రజలను ఎస్పీ మల్లికా గార్గ్ కోరారు. సమస్యాత్మక ప్రాంతాలైన మాచర్ల, గురజాల, నరసరావుపేట సహా వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాల్లో ప్రత్యేక బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. దగ్గర ఏమీ విక్టరీ ప్రొసెషన్, కేక్ కటింగ్ ఇట్లాంటి ఫంక్షన్స్కి కూడా ఏమీ పర్మిషన్ లేదు. అది రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఇట్లాంటి డీజే పెట్టడం, ఫైర్ క్రాకర్స్ పెట్టడం, అట్లాంటి ఫైర్ క్రాకర్స్ కాల్చడం అది కూడా అలౌడ్ లేదు. అట్లాంటివి ఉంటే ఎవరు అది చేస్తే దాని మీద కూడా కేసు కట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా డీజే కూడా సీజ్ కూడా చేయడం జరుగుతుంది. లోక్సభ ఎన్నికల ఫలితాలకు కొన్ని గంటల ముందు అధికార ప్రతిపక్షాలు ఈసీ తలుపు తట్టాయి. ఓట్ల లెక్కింపు సందర్భంగా అన్ని మార్గదర్శకాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరాయి. కాంగ్రెస్ సహా ఇండియా కూటమి పార్టీలు ప్రజాస్వామ్య సంస్థలపై నేరుగా దాడికి ప్రయత్నిస్తున్నాయని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. వాటి చర్యలు ఎన్నికల ప్రక్రియకు ముప్పుగా పరిణమిస్తున్నాయని ఆ పార్టీ నేతలు ఈసీని కలిసి ఫిర్యాదు చేశారు. తీర్పు వ్యతిరేకంగా వస్తే ఈవీఎంలు, వీవీప్యాట్లు ప్రశ్నలు లేవనెత్తుతాయన్నారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవడంతో పాటు రేపు జరిగే ఓట్ల లెక్కింపు సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్తో కూడిన ఆ పార్టీ ప్రతినిధుల బృందం ఈసీకి వినతి పత్రం సమర్పించింది. అంతకుముందు ఇండియా కూటమి నేతలు కూడా ఈసీని కలిశారు. జూన్ 4న ఈవీఎంల ఫలితాలను ప్రకటించే ముందు అన్ని మార్గదర్శకాలను అనుసరించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈవీఎంల కంటే ముందు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించి ప్రకటించాలని విపక్ష నేతలు విజ్ఞప్తి చేశారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు ఎన్డీఏకు అనుకూలమన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై విపక్షాలు రెండో రోజు విరుచుకుపడ్డాయి. ఆ అంచనాలు వాస్తవమయ్యే అవకాశమే లేదని అభిప్రాయపడ్డాయి. విపక్షాలను నీరుగార్చడానికి ఇదో మైండ్ గేమ్ అని, అసలైన తీర్పు పూర్తి విరుద్ధంగా ఉంటుందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. రాజస్థాన్లో మొత్తం 25 లోక్సభ స్థానాలుంటే భాజపాకు 33 సీట్లు వస్తాయని ఓ సంస్థ తెలిపిందన్నారు. పైనుంచి అందిన ఆదేశాలతో అలా చేసి ఉంటారని, మొత్తం అంచనాలు కల్పితమని కేజ్రీవాల్ అన్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అసలు విలువ లేదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. క్షేత్రస్థాయి పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ ఇలాగే ఉంటాయని తమకు ముందే తెలుసని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అన్నారు. సోమవారం స్టాక్ మార్కెట్లో లబ్ధి పొందాలన్నది భాజపా ఉద్దేశమని, వాడిపోయిన కమలనాథుల ముఖాలే వాస్తవ పరిస్థితిని చాటుతున్నాయని ఎక్స్లో అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ 5 ఏళ్ల పాటు రివర్స్ పాలనతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని గాలి కొదిలేశారు. అప్పులు చేయడంతో రికార్డులు సృష్టిస్తూ అభివృద్ధిని అటకెక్కించారు. రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, విస్తరణ వంటి పనులతో ప్రభుత్వానికి సంబంధం లేదన్నట్లు వ్యవహరించి వాహనదారులు రోడ్డెక్కాలంటేనే భయపడేలా చేయడంలో సీఎం జగన్ సఫలీకృతమయ్యారు. జగన్ ప్రభుత్వ నిర్వాకంతో గుంతలమయంగా మారిన రహదారుల మరమ్మతులకు 43,000 కోట్లు అవసరమవుతాయని ఇంజనీర్లు అంచనా వేశారు. ఈ భారమంతా కొత్త ప్రభుత్వంపైనే పడనుంది. వైకాపా ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో గుంతల రోడ్లతో ప్రజలు నరకం చూశారు. ఏ ఏటికాయేడు గుంతల్ని పూడ్చాల్సి ఉన్నా జగన్ సర్కార్ పట్టించుకోలేదు. వాహనాల రద్దీ పెరిగినా రోడ్లను విస్తరించలేదు. వంతెనలు కూలినా కొత్తవి నిర్మించలేదు. ఏటా 7 నుంచి 8,000 కిలోమీటర్ల పునరుద్ధరణ పనులకు తిలోదకాలిచ్చింది. మొత్తంగా రాష్ట్రంలో 45,000 కిలోమీటర్ల ఆర్ఎండ్బీ రోడ్లు ఉంటే వాటిలో 25,413 కిలోమీటర్ల మేర అధ్వాన్నంగా మారినా జగన్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపింది.
వీటన్నింటినీ బాగు చెయ్యాలంటే అక్షరాల 43,000 కోట్లు కావాలి. వైకాపా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఇప్పుడు ఈ భారమంతా కొత్త ప్రభుత్వంపై పడనుంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ, జిల్లా, రాష్ట్ర రహదారులు కలిపి 45,000 కిలోమీటర్లు ఉన్నాయి. వీటిలో 9,086 కిలోమీటర్లు అత్యంత ఘోరంగా ఉన్నాయి. 7,669 కిలోమీటర్లు అధ్వాన్నంగా మారాయి. గుంతలు పూడిస్తే వాహనాలు సాఫీగా వెళ్లే రోడ్లు 8,658 కిలోమీటర్లు ఉన్నాయి. మొత్తంగా 25,413 కిలోమీటర్ల మేర రహదారుల్ని వెంటనే బాగు చేయాలి. ఓ రోడ్డు వేసిన 5 ఏళ్ల తర్వాత దానిపై లేయర్ తొలగించి మళ్లీ తారు వేసి పునరుద్ధరించాలి. రాష్ట్రంలో ఏటా సగటున 7 నుంచి 8,000 కిలోమీటర్ల రహదారుల్ని ఇలా పునరుద్ధరించాలి. జగన్ ప్రభుత్వం ఒక్క ఏడాదే 7,600 కిలోమీటర్లు రెన్యువల్స్ చేసి చేతులు దులిపేసుకుంది. రాయలసీమ వంటి జిల్లాల్లో కొన్ని రోడ్లు 10 ఏళ్లకు పైగా బాగుంటాయి. ఆ తర్వాత అవి పాడైతే రెన్యువల్ చేయాలి. ఇలా 10 ఏళ్లకు పైగా రెన్యువల్ చేయాల్సిన రోడ్లు 13,908 కిలోమీటర్లు, 10 ఏళ్ల లోపు రెన్యువల్ చేయాల్సిన రోడ్లు 16,879 కిలోమీటర్లు ఉన్నాయి. రెన్యువల్స్ కే దాదాపు 7,512 కోట్లు అవసరమన్నది ఇంజనీర్ల అంచనా. గోదావరి జిల్లాలో నల్లరేగడి భూములున్న చోట కాల్వలు, నదుల వెంబడి ఉండే రోడ్లు త్వరగా దెబ్బతింటాయి. ఇలాంటి వాటిని పటిష్టపరచాలి. 5 ఏళ్లు పట్టించుకోకపోవడంతో 6,439 కిలోమీటర్లు ఇప్పుడు పటిష్టపరచాలి. వీటికి 4,428 కోట్లు వ్యయమవుతోంది. వాహన రద్దీ పెరిగిన రోడ్ల విస్తరణకు వైకాపా ప్రభుత్వం మంగళం పాడింది. గత ప్రభుత్వాలు ప్లాన్ వర్క్స్ కింద ఏటా బడ్జెట్లో నిధులు కేటాయించి విస్తరణ పనులు చేసేవి. వైకాపా ప్రభుత్వం అసలు ప్లాన్ వర్క్స్ ఊసే మర్చిపోయింది. దీంతో విస్తరించాల్సిన రోడ్ల సంఖ్య భారీగా పెరిగింది. కార్లు, బస్సులు తదితర వాహనాల్ని ఇంజనీర్లు ప్యాసింజర్ కార్ యూనిట్స్ గా పరిగణిస్తారు. రాష్ట్రంలో నిత్యం 2 నుంచి 10,000 పీసీయూలు, వాహన రద్దీ ఉన్న 21,276 కిలోమీటర్లను 7 మీటర్ల మేర 2 వరుసలుగా విస్తరించాలి. 10 నుంచి 15,000 పీసీయూలు, వాహన రద్దీ ఉన్న 2,600 కిలోమీటర్లను 10 మీటర్ల వెడల్పుతో విస్తరించాలి. రోజు 15,000 పీసీయూలపైనే వాహనాల రాకపోకలు ఉన్న 1,600 కిలోమీటర్లను 4 వరుసలుగా విస్తరించాలి. ఒక వరుసతో 5.5 మీటర్ల వెడల్పుతో ఉన్న రోడ్లలో 7,628 కిలోమీటర్లను 7 మీటర్ల మేర 2 వరుసలుగా, 1,018 కిలోమీటర్లు 10 మీటర్ల మేర 673 కిలోమీటర్లు 4 వరుసలతో విస్తరించాలి. మొత్తంగా రోడ్ల విస్తరణకే 21,132 కోట్లు అవసరం. 1000 కిలోమీటర్ల గ్రామీణ మట్టి రోడ్లను తారు రోడ్లుగా మార్చేందుకు మరో 1,200 కోట్లు కావాలి. రాష్ట్రంలో శిథిలమైన వంతెనల్ని వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో అనేక వంతెనలు కూలిపోగా మరికొన్ని కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్రంలో 224 ప్రధాన వంతెనలు, 502 చిన్న వంతెనలు పునర్నిర్మించాలి. అత్యవసరంగా 288 వంతెనలకు నిర్వహణ పనులు చెయ్యాలి. 611 స్లాబ్ కల్వర్టులు, 1367 పైప్ కల్వర్టులు, 107 కాజ్వేలకు పూర్తి స్థాయిలో మరమ్మతులు గాని పునర్నిర్మాణం గాని చెయ్యాలి. అన్ని రకాల వంతెనల పనులకు 5,460 కోట్లు అవసరం. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించక ముందే హైదరాబాద్ సహా జిల్లాల్లో వరుణుడు ప్రతాపం చూపించాడు. భారీ ఉష్ణోగ్రతలు, ఉక్కపోత నుంచి జనానికి ఉపశమనం కల్పిస్తూ పలు ప్రాంతాల్లో జోరుగా వర్షాలు పడ్డాయి. భాగ్యనగరం శివారు ప్రాంతాల్లో వాన దంచికొట్టగా వికారాబాద్, ఉమ్మడి వరంగల్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లోనూ గాలి దుమారంతో వర్షాలు పడ్డాయి. రాయలసీమ మీదుగా నిన్న ఆంధ్రప్రదేశ్ను తాకిన నైరుతి రుతుపవనాలు అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లా కావలి వరకు విస్తరించాయి. వాస్తవానికి రుతుపవనాలు ఈ నెల 5న ఏపీని తాకాల్సి ఉంది. రెమాల్ తుపాను కారణంగా రుతుపవనాలు ఈసారి 2 రోజుల ముందుగానే కేరళను తాకాయి. అంతే వేగంగా ఏపీలోకి ప్రవేశించాయి. కేరళను తాకిన తర్వాత ఇంత త్వరగా ఏపీకి వ్యాపించడం 10 ఏళ్లలో ఇదే మొదటిసారి. రుతుపవనాల ప్రభావంతో చాలా చోట్ల వర్షాలు పడ్డాయి. విశాఖలో భారీ వర్షం కురిసింది. గాజువాక, కూర్మన్న పాలెం, అగరంపూడి, పియ్యంపాలెం, రిషికొండ, మధురవాడ, మారికవలసలో జోరు వాన పడింది. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. పార్వతీపురం, మన్యం జిల్లాలోనూ జోరు వానలు కురిశాయి. వీరఘట్టం, పాలకొండ, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం మండలాల్లో ఉరుములతో కూడిన వర్షం పడింది. అదేవిధంగా ప్రకాశం జిల్లా ఖమ్మం మండల పరిసర ప్రాంతాల్లో జడివాన కురిసింది. వేసవి దాదాపు పూర్తయినట్లేనని వాతావరణ శాఖ పేర్కొంది.
రానున్న 2-3 రోజులు కూడాను ఇంకా మరి ప్రాంతంలో మన మిగతా ప్రాంతం అంతా కూడాను విస్తరించడానికైతే అనువుగా ఉంది. అలాగే మన కోస్తా ఆంధ్రతో పాటు తెలంగాణ రాష్ట్రాల్లో కూడాను ఈ యొక్క వర్షపాతం అనేది పెరగడానికి అవకాశం ఉంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనం చూస్తూ ఉంటే ఇదంతా కూడా థండర్ యాక్టివిటీ వస్తుంది. అంటే ఇంకా నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి అనడానికి ఇదొక సంకేతంగా కూడా చూసుకోవచ్చు. మధ్యప్రదేశ్లోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజ్గఢ్ జిల్లాలో ఆదివారం రాత్రి పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ట్రాక్టర్ ట్రాలీ బోల్తాపడి 4 చిన్నారులు సహా 13 మంది దుర్మరణం చెందారు. మరో 15 మంది గాయపడ్డారు. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉండటంతో భోపాల్కు తరలించినట్టు జిల్లా కలెక్టర్ హర్ష్ దీక్షిత్ చెప్పారు. పెళ్లి బృందం రాజస్థాన్ నుంచి వస్తున్నట్టు తెలిపారు. భారతమాతకు పాదం వంటి కన్యాకుమారిలో తాను నిర్వహించిన ధ్యానం సరికొత్త సంకల్పాలకు దారి చూపిస్తోందని, తనలో ఇప్పుడు అనంతమైన శక్తి ప్రవహిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఎన్నో అనుభవాలు, భావోద్వేగాలతో మది నిండిపోయిందని చెప్పారు. 3 రోజుల ఆధ్యాత్మిక యాత్రని ముగించుకుని శనివారం సాయంత్రం ఢిల్లీకి వెళుతూ విమానంలోనే ఆయన ఒక వ్యాసం రాసి పత్రికలకు ఆదివారం విడుదల చేశారు. ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఎంతో మందిని కలిసినట్టు తెలిపిన ప్రధాని వారి నుంచి అభిమానపూర్వక ఆశీస్సులు అందుకున్నట్టు చెప్పారు. ఒకసారి సాధనలోకి వెళ్ళాక వేడివేడి రాజకీయ వాగ్వాదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు మాయమైపోయాయని చెప్పారు. బాహ్య ప్రపంచం నుంచి తన మది పూర్తిగా వేరైపోయిందన్న మోదీ బాధ్యతలు మనపై ఉన్నప్పుడు ధ్యానంపై గురి కష్టమని చెప్పారు. కన్యాకుమారి నేల, స్వామి వివేకానందుని స్ఫూర్తి మాత్రం దానిని తనకు సులభం చేశాయని పేర్కొన్నారు. చిన్నప్పటి నుంచి ఇలాంటి విలువను తనలో నింపినందుకు దైవానికి రుణపడి ఉంటానని ప్రధాని మోదీ వ్యాసంలో పేర్కొన్నారు. రాబోయే 25 ఏళ్లు దేశం కోసం పాటుపడాలని ప్రజలకు పిలుపునిచ్చారు.